టీడీపీ సీనియర్ నేత మంత్రి అచ్చెన్నాయుడు ఓ పాత విషయాన్ని తిరిగి రాజేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పైన ఆయన తాజాగా చేసినటువంటి కామెంట్లు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ మరణానికి జగన్మోహన్ రెడ్డే కారణమంటూ అచ్చెన్నాయుడు చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు. అంతేకాకుండా ఈ కామెంట్లను ఒకప్పుడు ఇప్పటి వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణే చేశారంటూ ఆయన చెప్పడం మరింత వివాదానికి దారితీస్తోంది. అంతేకాకుండా పదవి కోసం జగన్మోహన్ రెడ్డి సైకో మనస్తత్వంతో వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే అప్పట్లో బొత్స చేసినటువంటి అనుమానాలను ఇప్పుడు తాము నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వైఎస్ చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలోనే లేరంటూ అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. వైఎస్ చనిపోయినప్పుడు కానీ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు కానీ లాభం పొందినటువంటి ఏకైక వ్యక్తి జగనేనంటూ ప్రెస్ మీట్లో అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనక ఎవరున్నారో ఈ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారంటూ అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. అయితే అచ్చెన్న మాట్లాడిన కొద్దిసేపటికే బొత్స సత్యనారాయణ రియాక్ట్ అయ్యారు. రాజకీయాల కోసం దిగజారొద్దంటూ ఆయన టీడీపీకి సూచించారు. వైఎస్ మరణంపై తాను చేయనటువంటి వ్యాఖ్యలను తనకు ఆపాదించే ప్రయత్నం చేయొద్దన్నారు. వైఎస్ మరణాన్ని తలుచుకొని ఎమోషనల్కు గురైనటువంటి బొత్స ప్రెస్ మీట్లోనే కంటతడి పెట్టారు. ప్రజల ఆశీర్వాదంతో 2024లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ పార్టీల మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని చేపట్టి 22 నెలలు పూర్తి కావస్తుంది. నేను కూడా సీనియర్గా ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా పనిచేశాను. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఇంత తొందరగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పి నాలాంటి వాడు కూడా అనుకోలేదు. సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందించటం వల్ల 22 మాసాల్లో వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి చిన్నాభిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థని లైన్లో పెట్టి ఎవ్వరూ ఊహించని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయం కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష అని చెప్పి నేను అడుగుతున్నాను. 22 మాసాల్లో అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఇటు పరిశ్రమల్ని తీసుకొస్తున్నారు, పెండింగ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. నువ్వెప్పుడు రాయలసీమ బిడ్డ అనుకునే రాయలసీమ ప్రాంతానికి ఊహించని విధంగా నీటిని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకు ఇంత కక్ష ఈ రాష్ట్రం మీద, ప్రజల మీద పెట్టుకున్నావో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు నా ప్రయత్నం అంతా ఒక వ్యక్తి యాటిట్యూడ్ని ప్రజలకి స్పష్టంగా తెలియచేయాలి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉండేవాడో నేను చెప్పవలసిన అవసరం లేదు. వారి ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. గూగుల్లో కొట్టినా, నెట్లో కొట్టినా ఆ రోజుకి వాళ్ళ పరిస్థితి అంతా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పరిస్థితి. 2014, 2004 మధ్యలో మొదటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004లో అయ్యేటప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేదనగా డబ్బులు సంపాదించాడు. దాని జోలికి కూడా అవసరం లేదు, వెళ్ళవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కానీ ఆయన యాటిట్యూడ్ ఏంటంటే తండ్రిని మానసిక క్షోభకు గురి చేశాడు. నిరంతరం
ఇంట్లో ఏ విధంగా గొడవ పడ్డారో, ఆయన ఈ రాష్ట్రంలో ఉంటే అనునిత్యం అనేకమైనటువంటి సమస్యలకి ఆజ్యుడవుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉంటే నాకు క్షోభతో పాటుగా ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజే రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని బెంగళూరు పంపించిన విషయం మనందరికీ తెలుసు. అది కూడా మీరు నేను చెప్పడం కాదు, ఆ రోజున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత రోషయ్య గారు పాత్రికేయుల ముందు చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తికి ఒక ఆలోచన ఏమిటంటే, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలంటే అంత ఈజీగా కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే అది జరిగినటువంటి పని కాదు. 2009లో మళ్ళీ ఎలక్షన్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళారు. ఒకసారి ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒకసారి గుర్తు పెట్టాలి. చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ మిస్ అయ్యిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని, మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది ఆయన యొక్క ఆసూకీ గురించి ఏ విధంగా ఆందోళన చెందామో ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండుంటారు, చాలామందికి ఈ విషయం తెలుసుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనన్నింటికీ మించి అందరము ఆందోళన చెందుతుంటే, ఏమయ్యారో ఆచోకీ మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరం అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. మనిషి యాటిట్యూడ్ తెలుసుకోవాలి. ఆ రోజు చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చేశారని చెప్పి రిలయన్స్ ఏజెన్సీల మీద దాడి చేయించాడు. మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళతో మంచి చేసుకుని వాళ్ళకి రాజ్యసభ స్థానాలు ఇచ్చాడు. అదే సమయంలో చాలామంది సీనియర్ నాయకులు చాలా రకాలుగా మాట్లాడారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు
నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆవేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఏం జరుగుతుంది, మోకాళ్ళకు అరికాల ఇప్పుడు అరికాల్లోకి వచ్చుకుంది ఇవాళ మాటలు చూస్తుంటే. చాచా రాజకీయాల కోసం దిగజాడు మాటలు దిగజాడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా, ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది టేస్ట్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మా అనుబంధం అలాంటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగజాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. నీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడానికి రాలే, రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడని చెప్పి వచ్చాను ఇక్కడికి.